తెలంగాణ పాలిటిక్స్ లో ఆయన చాలా సీనియర్ లీడర్. కానీ కాలం కలిసి రాకపోవడంతో కొంచెం వెనక్కి తగ్గారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలని అనుకుంటున్నారు. తన పవర్ చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. దేవేందర్ గౌడ్ తెలుగుదేశం సీనియర్ నేత. చంద్రబాబు సర్కార్లో కీలక మంత్రిగా పనిచేశారు. అయితే 2009 తర్వాత నవ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో తిరిగి సొంత కూటికొచ్చారు. అనారోగ్యం వల్ల కొన్ని రోజులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్య కోలుకోవడంతో మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశం మేనిఫెస్టో కమిటీకి ఇప్పుడు దేవేందర్ గౌడ్ చైర్మన్ గా ఉన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో పాలు పంచుకుంటున్నారు. ఏపీలో అన్నా క్యాంటీన్ల మాదిరిగా తెలంగాణ జయశంకర్ క్యాంటీన్లు తీసుకురావాలనే ప్రతిపాదనను ఆయన పెట్టారు. టీడీపీతో పాటు మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో కీలక ప్రతిపాదనలు దేవేందర్ గౌడ్ తీసుకురాబోతున్నారు. అయితే పనిలో పనిగా ఆయన మళ్లీ రాజకీయంగా తెరపైకి రావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో మేడ్చల్, ఉప్పల్ నుంచి పోటీ చేసిన దేవేందర్ గౌడ్ ఇప్పుడు కొడుకు వీరేందర్ గౌడ్ కు ఉప్పల్ సీటును వదిలేయాలని అనుకుంటున్నారు. మహాకూటమిలో పొత్తులో భాగంగా ఉప్పల్ సీటు నుంచి వీరేందర్ గౌడ్ పోటీ చేయడం ఖాయమైంది. ఆయన ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. మరి దేవేందర్ గౌడ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో మేడ్చల్ నుంచి దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అక్కడ ఆయనకు పట్టున్న ప్రాంతాలు 3 నియోజకవర్గాల్లో కలిశాయి. దీంతో సామాజిక వర్గంతో పాటు ఇతర అనుకూల అంశాలు కలిసొచ్చే నియోజకవర్గం కోసం దేవేందర్ గౌడ్ వెతుకుతున్నారు. రాజేందర్ నగర్ సీట్ అయితే తనకు అన్ని విధాలుగా కలిసొచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారట. మహాకూటమి పొత్తులో భాగంగా దేవేందర్ గౌడ్ రాజేందర్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పోటీ కోసం ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని సమాచారం. మహాకూటమిలో పొత్తులో భాగంగా టీడీపీకి 10 నుంచి 15 సీట్లు ఇస్తారని అనుకుంటున్నారు. ఇందులో రాజేందర్ నగర్ ఒకటి. దీంతో దేవేందర్ గౌడ్ కోసమే ఈ సీటు టీడీపీ అడుగుతుందని సమాచారం. మొత్తానికి దేవేందర్ గౌడ్ పోటీ వల్ల బీసీ ఓట్ బ్యాంక్ కలిసొస్తుందని మహాకూటమి అంచనా వేస్తోంది. రాజేందర్ నగర్ లో కూడా టీఆర్ఎస్ కు చెక్ పెట్టొచ్చని భావిస్తోంది.